నమస్తే, నేను మీ ప్రశోభ్ కుమార్, సర్జికల్ ఆంకాలజిస్ట్. క్యాన్సర్ పేషెంట్స్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే క్యాన్సర్కి చాలా రకాల ట్రీట్మెంట్ అని వింటున్నాం. రేడియేషన్ అంటున్నాము, కొన్నిసార్లు కీమోథెరపీ అంటున్నాము, కొన్నిసార్లు సర్జికల్గా చేయాలి, ఆపరేషన్ చేయాలంటున్నాం. అసలు ఏది కరెక్ట్, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, లేకపోతే మనం వెళ్తున్న దారి కరెక్టేనా, మనం కరెక్ట్ ప్లేస్లో ఉన్నామా లేదా, దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి? దీన్ని తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం చూస్ చేసుకున్న ఇన్స్టిట్యూట్ అండ్ డాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే ఎంసీహెచ్ అన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, లేకపోతే డిఎం మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ ఎప్పుడైతే ట్యూమర్ బోర్డ్ అంటే 3-4 డాక్టర్తో కలిసి డిస్కస్ చేసి ప్లాన్ చేస్తున్నారు అంటేనే మీకు కరెక్ట్ వేలో ఉన్నారని తెలిసిపోతుంది. అలా కాకుండా సపోజ్ మీరు ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ట్రీట్మెంట్ చేసేయాలి అంటే అతను మెడికల్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్తో డిస్కస్ చేయకుండా ఒక ప్లాన్ కానీ రాసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక డౌట్ రావాలి, అంటే మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా. సో వాట్ ఈస్ నెక్స్ట్? సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక ట్యూమర్ బోర్డ్ రకంగా ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేసి, అలాగే ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేసి, అలాగే ఒక ట్యూమర్ బోర్డ్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయితే మాత్రం మీ ట్రీట్మెంట్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అన్నది డెసిషన్ మీకే తెలిసిపోతుంది. అలాగే ఒక ఇన్స్టిట్యూట్లో మనం చూసుకున్నట్టయితే ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, న్యూ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఇన్స్టిట్యూట్స్లో ఎంత ఫెసిలిటీ ఉందో, అంటే మనం చూసుకున్నట్టయితే ఒక ఫ్రోజన్ సెక్షన్ అంటున్నాం. అంటే అదేంటి, ఇమీడియట్గా సర్జరీ చేసిన వెంటనే మనకి క్యాన్సర్ ఎక్కడి దాకా స్ప్రెడ్ అయిందో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఫ్రోజన్ ఉన్న ఫెసిలిటీ ఉందా లేదా, అలాగే హై ఎండ్ సర్జరీస్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ అనుకూలంగా ఉందా, అలాగే ఐసీయూ సెటప్ అంటే సపోర్టింగ్ సిస్టమ్. ఒక హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మనం ఓన్లీ జబ్బే కాకుండా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒక మల్టీ స్పెషాలిటీ కేర్లో కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఖచ్చితంగా వీటిని మనం ఇమీడియట్గా అడ్రస్ చేయడానికి ఉంటుంది. సో వెన్ ద మల్టిపుల్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారంటే మాత్రం యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్. సపోజ్ ఒక డాక్టర్ పైన మీరు వెళ్తుండొచ్చు, బట్ ద డాక్టర్ షుడ్ బి ఇన్ టచ్ విత్ రెస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ సో దట్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు ద పేషెంట్ అన్నది ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే దట్ ఈస్ ద బెస్ట్. క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే ఎర్లీ క్యాన్సర్ దాని గురించి భయం పోతుంది.